నమస్తే అండి. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. సో, మనం ఆల్రెడీ చెప్తున్నాం కదా! ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ స్టార్ట్ చేసాం. మీకు తెలిసిన విషయమే. మీరందరూ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ వదలలేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను వదలలేకపోయినాను. సో, ఇంకటి నుంచి మళ్ళా కంటిన్యూ ఉంటాయి వీడియోస్. సో, ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ టోటల్‌గా అయిపోయింది. మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు. మళ్ళీ మనం నెక్స్ట్ చాప్టర్ కింద అందరి కోరిక మేరకు ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏపీ సిలబస్‌లో 8th చాప్టర్ కింద ఉంది. మనకు ఆల్రెడీ 6 వీడియోస్ అయిపోయినాయి. 6 వీడియోస్‌లో మనకు అన్ని ఫార్ములాస్ చెప్పున్నాము. కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. పైథాగోరస్ నెంబర్స్ చెప్పున్నాము. సెట్ 3 నెంబర్స్ ఒక సెట్ ఉంటాయి. ఇవన్నీ చెప్పినాం. అవన్నీ మీరు చూసుంటారు, చదివుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు. సెపరేట్‌గా ఒక పేపర్ రాసుకోమని చెప్పిన ఫార్ములాస్ అన్ని. ఓకే. సో, నెక్స్ట్ కంటిన్యూ ద ప్రాబ్లమ్. సో, 10th ప్రాబ్లమ్. ఆల్రెడీ 9 ప్రాబ్లమ్స్ చెప్పిన 10th ప్రాబ్లమ్. If 3 cot A equal to 3 cot A means 3 into cot A equal to 4. Check whether 1 minus tan square A by 1 plus tan square A equal to cos square A minus sin square A. ఏం లేదండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఈ వాల్యూ ఎంతైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇది ఎంతైతే వస్తుందో ఈ రెండు ఒకటేనా అంటే రెండు ఒకే వాల్యూస్ వస్తాయా అని అడిగినాడు. సో ఫస్ట్ కనుక్కుందాం. సో ఏమి ఇచ్చారు మనకు 3 into cot A, given that 3 cot A equal to 4, 3 into cot A అని, therefore cot A equal to ఈ 3 ఇంటూ కదా ఇటు పోతే బై అవుతుంది. సో 4/3. సో కాట్ ఏ వాల్యూ తెలిసిపోయింది. ప్రాబ్లం ప్రకారం మనకి ఏం కావాలి, ఎల్హెచ్ఎస్లో ట్యాన్ ఏ కావాలి. మరి కాట్ ఏ ఇచ్చాడు, కాట్ ఏ నుంచి ఏం కనుక్కోవచ్చు, ట్యాన్ కనుక్కోవచ్చు కదా. సో నౌ ట్యాన్ ఏ ఈక్వల్ టు 1/cot A. నేను చెప్పాను ఫార్ములాస్లో ఈ ఫార్ములా మనం ఆల్రెడీ రాసాము. ట్యాన్ వస్తే 1/cot లేక కాట్ ఇస్తే 1/tan. రెసిప్రోకల్స్ అంటాం, గుణకార విలోమాలు ఇవన్నీ. ట్యాన్ ఈక్వల్ టు 1/cot అనే ఫార్ములా వాడినాం. అందుకే చెప్తున్నా, ఏ ఫార్ములాను సందర్భానుసారంగా వాడుకోవడమే ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ యాక్చువల్లీ ఏం లేదు, మనకు ఐడియా ఎలా వస్తుందంటే, సో కాట్ ఇచ్చాడు, మనకేం కావాలా, ట్యాన్ కావాలా, కాట్ నుంచి ట్యాన్ రాసుకోవాలా, అయిపోయింది. అదే ఆ ఐడియా నీకు వచ్చేసింది అనుకో, ఐడియా ఆడే ఫార్ములాస్ అన్నీ మెదడులోకి వచ్చేయాలా, టక ప్రాక్టీస్ మీద వస్తాయి. ఇవన్నీ వెంటనే రావు, ప్రాక్టీస్ మీద వస్తాయి. సో కాట్ ఈక్వల్ టు 4/3. మనకేం కావాలా, ప్రాబ్లం ప్రకారం ట్యాన్ కావాలి కాబట్టి ట్యాన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా 1/cot A. ఇది రాయకపోయినా ఏమవుతుంది, ట్యాన్ రావాలంటే కాట్ని రివర్స్ చేయాలి. కాట్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, ట్యాన్ వస్తుంది. సో ట్యాన్ రివర్స్ చేస్తే కాట్ వస్తుంది, కాట్ రివర్స్ చేస్తే ట్యాన్ వస్తుంది. ఓకే. సో ట్యాన్ ఏ ఈక్వల్ టు 1/cot A రాయొచ్చు, లేదా డైరెక్ట్గా రివర్స్ చేసేస్తే 4/3 ఏమవుతుంది, రివర్స్ చేస్తే 3/4. సో ట్యాన్ ఏ వచ్చేస్తుంది. నౌ మన ట్యాన్ ఏ ఈక్వల్ 3/4 ఇది మళ్ళీ రాశాను. ఓకే. సో మన ఫార్ములా ప్రకారం ట్యాన్ ఏ ఈక్వల్ ఫార్ములా ఏమి, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు నేను ఫిగర్కి వెళ్ళిపోతున్నాను. ఫిగర్ చెప్పా కదండి, ట్రిగ్నోమెట్రీ అన్ని రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. పైథాగరస్ థియరం తర్వాత రాయాల్సి వస్తుంది. ఓకే. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసాము. బి దగ్గర నేను రైట్ యాంగిల్ తీసుకున్నాను. బి దగ్గర 90 degrees ఉంది. సో ఏ బి సి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫార్ములా ప్రకారం ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ కదా, ఆపోజిట్ ఎంత 3. ఏకు ఏ అనే యాంగిల్ చూస్తున్నాం. సో ఏకు ఆపోజిట్, ఏకు అడ్జసెంట్ ఆనుకొని ఉండడం. ఏకు ఆపోజిట్ ఎంత 3, ఏకు అడ్జసెంట్ ఎంత, ఏకు అడ్జసెంట్ 4. సో 3 4. నేను చెప్పాను పైథాగోరియన్ నెంబర్స్ అని చెప్పాను. ఒక సెట్ 3 ఒక సెట్, 3 4 5 ఒక సెట్ అని చెప్పాను. 3 4 5. 3 4 ఇచ్చినప్పుడు హైపోటెనస్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. ఇంకా మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు, సగం లెంత్ తగ్గిపోతుంది. అందుకే డైరెక్ట్గా వేసాను. హియర్ ఆపోజిట్ ఎంత, ఏకు ఆపోజిట్ 3. సో ఆపోజిట్ సైడ్ 3 అది రాసేసాను. అడ్జసెంట్ ఎంత 4 రాసేసాను. హైపోటెనస్ ఎంత 5 డైరెక్ట్ రాసాను. మామూలుగా సేమ్ ప్రాబ్లం మనకు 3 4 ఉన్నటువంటి ప్రాబ్లం మనకు చూస్తే ఫస్ట్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లం ఏదో ఉండాలా, వాటిలో క్లియర్గా రాసాం. ఫ్రమ్ పైథాగరస్ థియరం హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ పెట్టుకొని చేసుకుంటా పోయినాం. ఓకే. దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ ఈక్వల్ దీని స్క్వేర్ వచ్చింది మనకు. ఇదంతా రాసిన అవసరం లేకుండా మీకు ఫ్రమ్ పైథాగోరియన్ నెంబర్స్ నుంచి ఒక సెట్ 3 4 5 ఒక సెట్ కాబట్టి 3 4 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా 5 రాసేయండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. హైపోటెనస్ ఈక్వల్ టు 5. హైపోటెనస్ తెలుగులో ఏమంటాం, కర్ణము. ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజము, అడ్జసెంట్ సైడ్ ఆనుకొండ భుజం అంటే ఆసన్న భుజము, హైపోటెనస్ అంటే కర్ణము. సో ఇది డైరెక్ట్గా వేసేసాం. మీరు ఇదంతా చేయాలంటే ఈ 5 అంటే ఏం చేయాలండి, సో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్, దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ రాసుకొని చేస్తే అది వస్తుంది.
ఇదంతా మనం కట్ చేసి హైపోటెనస్ ఈక్వల్ టు 5 3 4 5 ఒక సెట్ కాబట్టి డైరెక్ట్ వేసానండి. సో బ్రాకెట్ రాసాను, బ్రాకెట్లో ఫ్రమ్ 5తో కూడా ట్రిపుల్ అంటే మూడు సంఖ్యలు. ఏంటి ఆ 3 సంఖ్యలు 3 4 5 ఒక సెట్, దాని నుంచి హైపోటెనస్ రాసాను. సో హైపోటెనస్ 5. ఫస్ట్ ఫిగర్లో ట్రిగ్నామెట్రీ రేషియో సంబంధించి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ ఈ 3 ఫస్ట్ కనుక్కోవాలా. 2 ఇచ్చాడు 3 కనుక్కుంటాం, లేక ఈ 2 ఇచ్చాడు ఇది కనుక్కోవాలా, తర్వాత ఈ 2 ఇచ్చాడు ఇది కనుక్కోవాలి. ఈ 3 అయిపోయిన తర్వాత ఇంకా ప్రాబ్లంలో వాడు ఏమన్నా అడగని టకటకట రాసుకుంటా పోతాంటాం. ఓకేనా? సో మనకి ఏమి ఇచ్చాడు, కాట్ ఇచ్చాడు. కాట్ నుంచి ప్రాబ్లం ప్రకారం మనం ట్యాన్ కావాలి, ట్యాన్ రాసుకున్నా. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎంత 3 ఇచ్చాం, అడ్జసెంట్ 4 ఇచ్చాం, హైపోటెనస్ ఆటోమేటిక్గా 5 ఇచ్చేసాం అంతే. ఇప్పుడు కొన్ని టెక్స్ట్ బుక్లో కొంతమంది టీచర్లు కూడా ఎలా చెప్తారంటే, నేను డైరెక్ట్ రాస్తున్నాను, ఇక్కడ ఏం చేస్తారు కొంతమంది 3K 4K రాసి మళ్ళీ 5K తెప్పించి మళ్ళీ లాస్ట్ కేలు క్యాన్సిల్ చేసుకొని లాస్ట్ ఇంత రాస్తారు. మీరు అది రాకపోయినా ఏమి కాదు, మీరు డైరెక్ట్ స్టెప్ వేసేసేయండి. ఓకే? సో మనకు హైపోటెనస్ వచ్చేసింది. సో మనము ట్యాన్ కనుక్కున్నాము, తర్వాత హైపోటెనస్ వచ్చేసింది. తర్వాత ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు, ఎల్హెచ్ఎస్ 1 - tan square a by 1 + tan square ఈ వాల్యూ కనుక్కోవాలా. సో therefore 1 - tan square a 1 - tan a ఎంత అండి కనుక్కున్నాం 3/4. ఇంతకుముందు రాసాం 3/4 హోల్ స్క్వేర్ ఉంది బై 1 + tan a స్క్వేర్. tan a ఎంత 3/4 స్క్వేర్, ఇది రాసేసాం. సో 1 - 3 స్క్వేర్ బై 4 స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత అండి 16 డివైడ్ బై 1 ప్లస్ సేమ్ 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16. సో ఇది సపరేట్, ఇది పైన ఉంది, ఇది కింద ఉంది. సో సపరేట్ చేద్దాం. సో 1 - 9/16 16 ఏమవుతుంది ఎల్సిఎం బై 1 ఉన్నట్టు లెక్క. బై 1కు 16 ఎల్సిఎం ఎంత 16. సో 16 1 = 16 -9 వస్తుంది. సో 16 - 9 ఇది డివైడ్ బై సేమ్ ఇది కూడా. సో బై 1 ఉన్నట్టు 1కు 16కి ఎల్సిఎం ఎంత 16. సో 16 1 = 16 +9 వస్తుంది. సో ఈ విధంగా మనము ఇవన్నీ మీకు లోయర్ సెక్షన్స్ అంతా ప్రాక్టీస్ అయిపోయినా డైరెక్ట్గా వేస్తున్నాం. లేకపోతే ఏమవుతుందంటే ఇంకా ప్రాబ్లం లెంత్ అయిపోయి బయటపోతారు మీరు. సింపుల్ అండి, బై 1 ఉంటుంది, 1కు 16 ఎల్సిఎం 16, 1 16 అది 16 వస్తుంది. 16 × 1 16. అవన్నీ కూడా సింపుల్గా 16 1 = 16 మైనస్ ఇది సేమ్ ఉంది కాబట్టి పైన 9 వేసారు అంతే. ఇది సేమ్ 16 + 9 బై 16 ఎల్సిఎం 1కు 16 ఎల్సిఎం ఎంత 16. సో ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్. దీంట్లో డినామినేటర్ 16, దీంట్లో డినామినేటర్ 16 సేమ్, రెండు ఇక్కడే కొట్టేయండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక రాసి దీన్ని రివర్స్ చేసి ఇంటూ పెట్టి రివర్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. అవసరం డైరెక్ట్ కొట్టేయండి. 16 డినామినేటర్ సేమ్ ఉంది కొట్టేయండి. ఇంకా పైన ఎంత వచ్చింది 16 - 9 ఎంత అండి 7 బై ఈ బై ఇక్కడ రాస్తాం బై 16 + 9 ఎంత 25. 16 9 పోతే 7 డివైడ్ బై 16 9 ఎంత 25 అయిపోయింది. ఇలాంటి ఇంకో 2 స్టెప్పులు రాలంటే ఏం చేయాలా, బై 1 రాసి ఎల్సిఎం తీసుకొని చేయాలా, మళ్ళీ దీని ఏం చేయాలా ఇంటూ పెట్టి రివర్స్ చేసి చేయాలా. అదంతా కొద్దిగా లెంత్ ఈజీనే, లెంత్ ఇలా కనబడుతూ ఉంటుంది. ఎందుకు అనవసరం, మీకు దీంట్లో వచ్చేది మ్యాక్సిమం 4 మార్క్స్ క్వశ్చనే కాబట్టి అంత అవసరం లేదు. ఓకే? సో వాల్యూ ఎంత వచ్చింది 1 - tan square by 1 + tan square. ఎల్హెచ్ఎస్ వాల్యూ 7/25 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ కనుక్కుందాం. ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడండి, cos square A - sin square A కనుక్కోవాలా. cos square A - sin square A కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ cos A కనుక్కోవాలా, మళ్ళీ sin A కనుక్కోవాలా. అదే రాసింది నా sin A ఫార్ములా రాసుకోండి, ఆపోజిట్ బై హైపోటెనస్. ఇంతకుముందు ఫిగర్ వేసాను, ఆ ఏకు ఎదురు ఏముంది, ఆపోజిట్ ఏముంది 3 ఉంది, బై హైపోటెనస్ ఇంతకుముందు రాసాను 5 3/5. అదే cos A ఫార్ములా రాయండి, అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఏకు ఆనుకొని ఏముంది 4 ఉంది, బై హైపోటెనస్ 5. ఫస్ట్ వాల్యూస్ రాసుకోండి. sin A వాల్యూ 3/5 వచ్చింది, cos A వాల్యూ 4/5 వచ్చింది. ఇంకేం కనుక్కోవాలి, ఆర్హెచ్ఎస్ వాల్యూ కనుక్కోవాలి. cos square A - sin square A ఇచ్చాడు, అది కనుక్కోవాలా. therefore cos square A - sin square ఈక్వల్ cos square. cos A ఎంతండి, cos A 4/5. సో 4/5 హోల్ స్క్వేర్ మైనస్ sin A 3/5 హోల్ స్క్వేర్. ఓకే? సో ఇప్పుడు చూడండి 4 స్క్వేర్ అంటే 16 బై 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 బై 5 స్క్వేర్ అంటే 25. సో 16/25 స్క్వేర్ చేస్తే ఇది 9/25. 25 సేమ్ ఉంది కాబట్టి 25 వేసేయాలా.
వీటిని ఏమంటామంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్ కింద డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఆపరేషన్ పైన డైరెక్ట్గా చేసేయచ్చు. కింద డినామినేటర్ సేమ్, హారం సేమ్, 25 అట్టి వేసేసి పైన ఆపరేషన్ డైరెక్ట్ వేస్తాం. 16లో 9 పోతే ఎంత? 7/25. నెంబర్ 2 అనుకున్నాము. సో నెంబర్ 1 కూడా ఏమొచ్చింది? ఎల్హెచ్ఎస్ వాల్యూ 7/25. ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది? 7/25. సో ఫ్రమ్ 1 and 2 రెండు సేమ్ కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? 1 - tan square by 1 + tan square ఇచ్చాడు. దిస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏముంది? cos square - sin square. ఇది 7/25 వచ్చింది, ఇది 7/25 వచ్చింది. బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రాసేసి అయిపోయింది. సో దట్ ఇస్ ద ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కంటిన్యూ. 11th ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి. బి దగ్గర రైట్ యాంగిల్ ఉందంట. మనం ఏబిసి ఫిగర్ వేసుకోవాలా, బి దగ్గర 90 degrees పెట్టాలా. రైట్ యాంగిల్ అట్ బి. ఇఫ్ tan A = 1/√3, tan A వాల్యూ ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్. దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. ఏమి ఇచ్చారు? ఫస్ట్ sin A cos C ప్లస్ cos A sin C, ఇది కనుక్కోవాలంట. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? cos A cos C మైనస్ sin A sin C. ఈ వాల్యూస్ కనుక్కోమన్నాడు. మనం ఏమన్నా అడగనండి, ఫస్ట్ ఫిగర్ వేసుకుంటే ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలా, దాని తర్వాత ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రాబ్లం. ఏమి ఇచ్చాడు మనకు? tan A = 1/√3. గివెన్ ద tan A = 1/√3. ఫస్ట్ ఫిగర్ వేసుకోండి. ఏబిసి అనేటువంటి ఫిగర్ వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? ఏమి ఇచ్చారు? రైట్ యాంగిల్ అట్ బి వాడే ఇచ్చాడు. సో బి దగ్గర రైట్ యాంగిల్ ఉన్నట్టు వేసాము. ఏ దగ్గర ఎంతో కొంత యాంగిల్ ఉంది, సి దగ్గర ఉంది. ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ సి, ఇది యాంగిల్ బి వచ్చి 90 degrees అని వాడే ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చూడండి 1/√3. We know that tan A = మామూలుగా ఫార్ములా ఏంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఏమి ఇచ్చాడు? 1. మీరు ఏమనుకుంటారు? కొంతమంది 1K అని రాస్తారు. 1K √3K. ఓకే, నో ప్రాబ్లం. అది కొద్దిగా మళ్ళీ ఎందుకు అనవసరం, డైరెక్ట్ స్టెప్ వేద్దాం. సో ఆపోజిట్ ఎంత? 1. ఇదంతా అడ్జసెంట్ √3. సో ఏకు ఇది మీరు యాంగిల్ చూడాలండి. ఏకు ఎదురుగా, ఏకు ఆనుకొని, ఈ రెండు చూడాలి. ఏ అనేటువంటి యాంగిల్కి ఎదురుగా ఉండేది 1 ఇచ్చాడు పైన, ఏకు ఆనుకొని ఉండేది √3. చూడండి, ఏకు ఆపోజిట్ ఎదురుగా 1, సో ఇది 1 బై ఏకు ఆనుకోవడం అడ్జసెంట్ ఎంత ఇచ్చాడు? √3. ఇది ఇచ్చాడు. ఇది రాసేసాను. మళ్ళీ హైపోటెనస్ కనుక్కోవాలి. హైపోటెనస్ కనుక ఫార్ములా ఏంటి? పైథాగరస్ థియరం యూస్ చేయాలి. 1 √3 ఇచ్చాడు. ఇంత ముందులాగా 3, 4, 5 ఉంటే డైరెక్ట్ వేస్తున్నాను. 3, 4, 5 ఒక సెట్, 5, 12, 13 ఒక సెట్, ఇవన్నీ మనం చెప్పాం. కానీ ఇక్కడ 1 √3 కాబట్టి ఖచ్చితంగా కనుక్కొనే చేయాలి. పైథాగరస్ థియరం ద్వారా మనం హైపోటెనస్ కనుక్కొని మిగతా వాల్యూస్ రాయాల్సి వస్తుంది, మిగతా రేషియోస్ అన్ని. ఓకే, ఫ్రమ్ పైథాగరస్ థియరం ఏంటి? పైథాగరస్ థియరం హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు, అదే రాసింది, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి, దీని స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, అదే రాసింది. దట్ ఈస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఎంత అండి? √3 కదా, √3 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, బీసీ ఎంత? 1, సో 1 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ √3 స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ కదండి, ఎంత మిగులుతుంది? లోపల 3 ఉంటుంది, ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. therefore AC square equal 3 plus 1 అంతా 4. therefore AC equal to ఏమవుతుందండి? AC square equal to 4. సో AC square equal to 4. therefore AC equal to √4. యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ పెడతాం, కానీ లెంత్ అనేది ఎప్పుడు మనం పాజిటివ్గా తీసుకుంటాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓన్లీ +2, √4 వాల్యూ ఎంత? +2. ఓకే, సో ఏసీ అనేది హైపోటెనస్. సో హైపోటెనస్ వాల్యూ 2 వచ్చేసింది. ఇప్పుడు 3 సైడ్స్ వచ్చేసాయా? చూడండి, దీని ద్వారా 2 వచ్చేసాయి, 1 వచ్చింది, √3 వచ్చింది. హైపోటెనస్ కనుక్కున్నాం 2, ఇంకా 3 వచ్చేసాయి కాబట్టి ఇంకా వాడు ఏమైనా వాల్యూ అడగని దాని ప్రకారం మనం చేసేసుకుంటాం. ఓకే, సో సైన్ ఏ ప్రాబ్లం చూడండి, సైన్ ఏ కావాలా, కాజ్ ఏ కావాలా? అవునా, సైన్ ఏ కాజ్ ఏ రెండు కావాలి. చూడండి, సైన్ ఏ కావాలా, కాజ్ ఏ కావాలి. ఫస్ట్ అది రాస్తాం. సైన్ ఏ ఫార్ములా ఇది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నేను ఫార్ములా పర్ చోట రాస్తున్నాను, మీకు టైం లేకపోతే మాకు వచ్చు అనుకుంటే ఫార్ములా రాకుండా డైరెక్ట్ వాల్యూ రాసేయండి, మీ ఇష్టం. టైం అడ్జస్ట్ చేయడానికి నేనైతే ఫార్ములా రాస్తున్నాను ప్రతిసారి, తప్పులు పోకూడదు అనే ఉద్దేశంతో. మీకు టైం సరిపోతారు మాకు అనుకుంటే డైరెక్ట్ వాల్యూ వేసాను. సైన్ ఏకు ఇక్కడ నేను చెప్తున్నాను, ఏకు ఎదురుగా ఉండేది ఏకు సంబంధించినటువంటి ఇది హైపోటెనస్ వచ్చి ఏకైనా బీకైనా సీకైనా సేమ్, అది మాత్రం మీకు పట్టించుకో అవసరం లేదు.
ఆపోజిట్ అడ్జసెంట్ మాత్రమే చూసుకోవాలి కేర్ఫుల్గా. ఓకే, సో ఏకు ఎదురుగా ఏముంది, ఏకు ఎదురుగా 1 బై హైపోటెనస్ ఎంత 2, 1/2 రాసేసాం. నెక్స్ట్ కాజ్ ఏకు ఆనుకోండేది, ఏకు ఆనుకోండేది √3 బై హైపోటెనస్ ఎంత 2, ఈ రెండు వచ్చేసాయి. సో tan A తెలుసు కాబట్టి sin A cos A మనం రాసేసుకున్నాం. sin A cos A tan A అన్నీ వచ్చేసాయి. మరి ప్రాబ్లంలో ఇంకా ఏమడిగినాడు మనకు, sin C కావాలా cos C కావాలా, చూడండి sin C కావాలా cos C కావాలా, అది కూడా రాయేసాను. సో sin C ఈక్వల్ టు మామూలుగా సైన్ ఫార్మ్ ఏమో ఆపోజిట్ బై హైపోటెనస్, దేనికి ఆపోజిట్, ఇప్పుడు సికు చూడాలండి, అది ఇంపార్టెంట్. అన్నిటికీ ఇది రాదు. ఇక్కడ ఏకు ఆపోజిట్, ఏకు అడ్జసెంట్, ఇక్కడ సికు ఆపోజిట్, అది చూడాలి, జాగ్రత్తగా చూడండి. మరి సి అంటే ఇది, దీనికి ఆపోజిట్ ఏమో √3, ఎదురు ఆపోజిట్ మీన్స్ ఎదురుగా ఉండేది, సికి ఎదురుగా ఉండేది √3 బై హైపోటెనస్ మాత్రం 2నే, అదేం ఎక్కడ మారదు, అది సికి కానీ ఏకి కానీ ఎక్కడైనా సరే అది మారదు. సో హైపోటెనస్ 2. సో ఫార్ములా అందుకే రాస్తాను, తప్పులు పోతాను ఉద్దేశం, ఫార్ములా రాసి వాల్యూ రాస్తున్నా. లేదు సార్ మాకు తప్పులేం పోనుకుంటే మీరు డైరెక్ట్గా sin C √3/2 అలా కూడా వేసేయండి, నో ప్రాబ్లం. cos C ఫార్ములా ఇది అడ్జసెంట్ బై హైపోటెనస్, సికు అడ్జసెంట్, సికు ఆనుకొని ఉండేది, మరి ఇది సికి ఆనుకునేది 1, సో 1 బై హైపోటెనస్ ఎంత 2, 1/2 అన్నీ వచ్చేసాయా. ప్రాబ్లం చూసుకోండి, sin A తెలుసు, నెక్స్ట్ cos C తెలుసు, cos A తెలుసు, sin C తెలుసు, అన్ని వాల్యూస్ కనుక్కొని ఉన్నాయి, ఇంకా రెడీ కనుక్కోవచ్చు ఈ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి, cos A తెలుసు, cos C తెలుసు మనకు, sin A తెలుసు, sin C తెలుసు. ఇంకా ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం కనుక్కోవడం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆ వాల్యూస్ అని రాసి పెట్టేసాం, ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి కనుక్కో. సో మనకు అన్ని వాల్యూస్ వచ్చేసాయి. సో ఫస్ట్ ప్రాబ్లం sin A cos C ప్లస్ cos A sin C కనుక్కోమన్నాడు, రాసేసాను. సో sin A ఎంతమంది రాసాం, 1/2 వచ్చింది, ఇంటూ ఇది చుక్క పెట్టి ఇంటూ అని అర్థం. ఓకే, ఇంటూ cos C ఇంతకుముందు వాల్యూస్ బట్టి మనకు cos C ఎంత వచ్చింది 1/2 ప్లస్ cos A ఇంతకుముందు మనం కనుక్కున్నాం √3/2, sin C కనుక్కున్నాం √3/2. వాల్యూస్ పెట్టడం, సబ్స్టిట్యూట్ చేయడం, ప్రతిక్షేపించడం మాత్రమే. సో 1 × 1 పైన 1/2 × 2 4 ప్లస్ √3 × √3 హోల్ స్క్వేర్ కదండి, √3 × √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎంత 3, ఆ 3 డైరెక్ట్గా వేసాను అంతే, 3/2 × 2 4. కింద డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు దీన్ని ఏమంటాం, సజాతి భిన్నాలు అంటాం. హారం సేమ్గా ఉన్నప్పుడు సజాతి భిన్న, లైక్ ఫ్రాక్షన్ అంటాం. లైక్ ఫ్రాక్షన్ ఎల్సిఎం అంతే సేమ్, 4 ఉన్నప్పుడు 4 వచ్చింది, పైన ఆపరేషన్ డైరెక్ట్ 1 + 3, 1 + 3 ఎంత అండి 4, 4/4, 1 + 3 4/4, 4 1s 4 1s, 1/1 ఎంత అండి 1. సో దీని వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ వన్, cos A cos C మైనస్ sin A sin C. సో cos A ఇంతకుముందు ఈ వాల్యూస్ కనుక్కొని డైరెక్ట్ ప్రతిక్షేపించేస్తున్నాం, సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో cos A √3/2, cos C 1/2 మైనస్ sin A వాల్యూ కనుక్కున్నాం 1/2, sin C √3/2. సో వాల్యూస్ ఇంతకుముందు కనుక్కున్నాం, ఆ వాల్యూస్ ఎత్తుకుపోయి దీంట్లో పెట్టాలి అంతే. సో √3 × 1 √3/2 × 2 4 మైనస్ 1 × √3/2 × 2 4. ఓకే, సో లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి కింద సేమ్ 4 √3 మైనస్ √3 వచ్చింది. ఇక్కడే కొట్టేయచ్చు అనుకోండి, ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తాను అంతే. సేమ్ వాల్యూ √3/4 ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, లేదు చేద్దామంటే ఒక 4 ఎల్సిఎం అట్టే పెట్టి √3 మైనస్ √3 మైనస్ √3 ఎంత, ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్ అయితే 0, 0/4 ఎంత అండి 0, 0/4 ఎంత, పైన 0 కనుక ఉంటే ఆన్సర్ ఇస్ 0, కింద 0 అయి ఉండకూడదు. 0/0 అంటే కనుక్కోలేము, 0/ఎనీథింగ్ కింద 0 కాకుండా ఏమున్నా కూడా ఆన్సర్ ఇస్ 0, 0 వచ్చేసింది. అంటే ప్లస్ √3/4 మైనస్ √3 ఇక్కడ క్యాన్సిల్ చేసి దట్ ఈక్వల్ 0 అని చెప్పి రాసేయచ్చు. సో దీని వాల్యూ ఎంత వచ్చింది, cos A cos C మైనస్ sin A sin C ఈక్వల్ టు 0. సో వాడు ఇచ్చేటువంటి వాల్యూస్ ఏం కనుక్కోమన్నాడో ఆ రేషియోస్ అన్నీ మనం కనుక్కొని పెట్టుకోమంటే రెడీగా సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు. సో ఈ విధంగా మనం కనుక్కోవాలి ప్రాబ్లమ్స్. సో మీరు చేయాల్సిన పని ఇంతకుముందు చెప్పినట్టు ట్రిగ్నామెట్రీ అంత ఈజీ కాదు, సందర్భానుసారంగా వాడు ఏమి ఇచ్చినాడు, మనం ఏం కనుక్కోవాలా అనేటువంటి ఐడియా రావాలంటే ఫార్ములాస్ ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి. ఇంకా దండిగా వస్తే ఫార్ములాస్ మనకు కొద్దిగానే వచ్చినాయి, ఇంకా వస్తూ ఉంటాయి ఫార్ములాస్. అవి నేర్చుకుంటే నీకు ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే నీకు ఐడియా వచ్చింది. ఓకేనండి, సో ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఈ మధ్య నేను కొద్దిగా వీడియోస్ వదలలేదు, కొంత గ్యాప్ వచ్చింది, కొంత వ్యక్తిగత కారణాలు, హెల్త్ ఇష్యూస్, వాటి వల్ల కొద్దిగా వదలలేకపోయినాను. ఇంకా రెగ్యులర్గా వదలడానికి ట్రై చేస్తాను.
సో ఫస్ట్ మీకు చేయాల్సిన పని నేను చెప్పాను. మీరు ఇప్పుడు ఒక స్టూడెంట్ బాగా చేస్తాడు. టీచర్ ఏం చేయాలా? అప్రిసియేషన్ చేయాలా? లేక గిఫ్ట్ ఇస్తాము. లేక ఏదో ఒక విధంగా అతని మనం అప్రిసియేషన్ అనేది చేయడం ఖచ్చితంగా అవసరం ఒక టీచర్‌కు. అదేవిధంగా నేను ఇంత కష్టపడి మీకు చెప్తున్నా. మీరు నాకు అప్రిసియేషన్ లేక గిఫ్ట్ ఏమి ఇయ్యాలి చెప్పండి? ఏం అవసరంలా. జస్టు నా ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కో, మీ రిలేటివ్స్‌కో, 10థ్ క్లాస్ చదివే పిల్లలకో మీరు షేర్ చేయాలి అంతే. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలా. అదే మీరు నాకిచ్చే గిఫ్ట్. ఓకేనా? మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేపియాల. చేపిస్తే నాకు ఒక ఉత్సాహం వస్తుంది. నాకది ఒక ప్రోత్సాహము, ఉత్సాహము, ఒక పునర్బలనం అంటాం. పునర్బలనం. ఒక శక్తొస్తుంది. మళ్ళా నేను బాగా చెప్పాలా, బాగా చేయాలా, ఇంకా కొన్ని వీడియోస్ చేయాలా అనే శక్తి మనకు కావాలంటే మీరు ఖచ్చితంగా షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేపిచ్చాలా, లైక్ చేయాలా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా అవి డిస్కస్ చేస్తాను. ఓకే. సో, మస్తాన్ 10థ్ మ్యాథ్స్ చెప్పాం కదా! ఎంఏఎస్‌టిఏఎన్. ఎంఏఎస్‌టిఏఎన్ కొంతమంది టీహెచ్ఏఎన్ కొడుతున్నారు. తప్పు. ఎంఏఎస్‌టిఏఎన్ మస్తాన్ 10థ్ మ్యాథ్స్ అని యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్ యూ.